హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అబ్బా అందరికి. ఏంటి పొద్దున్నే లేవంగానే ఇలా వీడియోలోకి వచ్చేసాను అనుకుంటున్నారా? నేనైతే ఈరోజు వడియాలు వేద్దాం అనుకున్నాను. మార్నింగ్ తొందరగా లేవాలనుకున్నా, 5కి లేవాలనుకున్నాను అనమాట. కాకపోతే లేచేసరికి లేట్ అయిపోయింది. 6:30కి లేచాను. నైట్ తొందరగా పడుకుంటేనే కదా మార్నింగ్ తొందరగా లేచేది. నా లక్కీ తల్లి నైట్ అసలు తొందరగా పడుకొని ఇవ్వదు, సతాయిస్తుంది అనమాట బాగా. అందుకనే మార్నింగ్ లేచేసరికి లేట్ అయిపోయింది. మార్నింగ్ కొంచెం తొందరగా లేస్తే ఎండ రాకముందే వడియాలు పెట్టుకోవచ్చు కదా మంచిగా అనుకున్నాను. కానీ ఇక్కడనే లేట్ చేసేసాను. ఇంకా నేను రైస్ కుక్ చేసుకొని అంతా ప్రిపేర్ చేసుకొని వడియాలు వేసేసరికి ఎండొచ్చేస్తుంది అనుకుంటున్నాను. నేనైతే ఈ బియ్యం నైటే నానబెట్టుకున్నాను అనమాట. మనం రేపు వడియాలు పెడదాం అనుకున్న ముందు రోజు నైటే బియ్యం నానబెట్టుకుంటే మంచిగా నానతాయి, మంచిగా కుక్ అవుతుంది. అందుకని నేను ముందు రోజు నైట్ బియ్యం నానబెట్టుకున్నా. నీళ్ళు వంపేసుకొని ఇక ఒకటే గిన్నెలో అయితే కుక్ అవ్వదు కదా, గిన్నె కొంచెం చిన్నగా ఉండే, అందుకని 2 గిన్నెల హాఫ్ రైస్ తీసుకొని కుక్ చేస్తున్నాను. మరి రైస్ లోకి అసలు నేను ఏమేమి వేస్తున్నానంటే టేస్ట్ తగ్గ సాల్ట్ అండ్ కారం అనమాట. కారం అది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు అనమాట. నేనైతే ఇక్కడ కారం కూడా వేసుకుంటున్నాను. అండ్ వామ, జీలకర్ర. నేనైతే వామ వేసుకోలేదు, జీలకర్ర ఒకటి మాత్రమే వేస్తున్నాను. ఒక గిన్నెలో అయితే కారం ఎక్కువ పడిపోయింది, పొరపాటున అలా ఎక్కువైందనమాట. కనిపిస్తుందా, చూసారా డిఫరెన్స్ మీరు? నేను చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ గిన్నెలో చూడండి అసలు కారం ఎంత ఎక్కువ పడిపోయిందో. బై మిస్టేక్ అలా అయిపోయింది, ఇంకేం చేయలేను నేను. చాలా రెడ్గా ఉంది కదా వాటర్. అండ్ ఈ గిన్నెలో కూడా చూడండి కారం మరీ ఎక్కువ లేదు, తక్కువ లేదు, మంచిగా కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇక ఒక గిన్నెలో అయితే రైస్ కుక్ అయిపోయింది. ఇంకా ఇది కూడా మంచిగా కుక్ అవుతే అయిపోతుంది అనమాట. ప్రాసెస్ అయిపోద్ది, ఇక వడియాలు పెట్టడమే ఉంటుంది. చూసారా, ఇది ఇంకా మెత్తగా అవ్వాలి, కాకపోతే ఇలా ఉంది. చూద్దాం, ఫస్ట్ టైం నేను వడియాలు వేయడం, ఎలా వస్తుందో ఏమో. ఇక ఈ రైస్ కుక్ అయ్యే లోపు ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, ఇక వాకిలు ఊడ్చడం, గిన్నెలు కడగడం, అలా చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇక అవి కంప్లీట్ అయ్యేసరికి రైస్ కూడా కుక్ అయిపోయింది. నా లక్కీ తల్లి అయితే ఇంకా లేవలేదు. ఆమె లేస్తే ఇంకేం లే, మొత్తం రచ్చ రచ్చ చేస్తుంది అనమాట. మా లక్కీ తల్లి లేచే లోపు ఈ పని అయితే కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇక ఓ దిక్కు టెన్షన్ అవుతుంది, ఆమె ఎప్పుడు లేస్తదో అని. లేస్తే సరిగ్గా పని చేయనీయదబ్బా నా లక్కీ తల్లి అయితే. ఇదేంటో ఏమో, చిన్న పిల్లలతో ఇలానే ఉంటుంది. ఇంకొక సైడ్ అయితే ఇదిగో ఈ గిన్నెలు అయితే మస్తు కాలుతున్నాయి అన్నమాట. ఈ పప్పు గుత్తితోని ఇలా స్మాష్ చేస్తుంటే వేడి పొగలొచ్చి చెయ్యి అయితే బాగా మండుతుంది, అలానే బాగా గుంజుతుందనమాట, చెయ్యి నొప్పి అవుతుంది. పెళ్లికి ముందైతే ఏదైనా మా అమ్మనే చేసి పెట్టేది, ఇప్పుడు నేను చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్క ఆడపిల్లకు పెళ్ళైన తర్వాత అసలు తప్పదు కదా, రాని పనైనా ఇక ఖచ్చితంగా చేయాల్సిందే, నేర్చుకోవాల్సిందే. నేనైతే ఇక పక్కన పెట్టేసి స్నానం చేసుకొని వచ్చేసాను. మిద్దె మీదకైతే వచ్చామన్నమాట. వడియాలు పెట్టే టైం వచ్చేసింది. నేను అండ్ మా పక్క రూమ్ అక్క ఇద్దరం నిన్న అనుకున్నాము వడియాలు పెడదాం అనుకొని, ఇక అలా మాట్లాడుకొని అంతా ప్రిపేర్ చేసుకొని మిద్దె మీదకైతే వచ్చేసాము. నా పక్క కొంది అక్క కూడా వడియాలు పెడుతుంది అనమాట. సో ఆ అక్కతోని మాట్లాడుకుంటూ నేను కూడా ఇక వడియాలు పెడదామని స్టార్ట్ చేస్తున్నాను. ఇక వడియాలు పెట్టడానికి నేనైతే డీమార్ట్ కవర్ తీసుకున్నాను అనమాట. నాకు ఆయిల్ ప్యాకెట్ దొరకలేదు, అందుకని డీమార్ట్ కవర్ అయితే తీసుకున్నాను. చిన్న హోల్ కూడా పెట్టుకున్న కార్నర్ కి. ఇక ఫైనల్ గా వడియాలు పెట్టే టైంకి చూడాలి, మొత్తం ఫ్లాప్ అయిపోయిందనమాట. అసలు వస్తలేదు, అసలు అంత సాఫ్ట్ గా లేకుండే రైస్. నాకు ఏదో ముందే తేడా కొట్టింది, కానీ వస్తదేమో అనుకున్నా. ఫస్ట్ టైం కదా, తెలియదు. ఇక అయిపోయింది కదా అనుకుని కిందికెళ్ళి మళ్ళీ కొద్దిగా వాటర్ కలుపుకుంటూ రైస్ అంతా మిక్సీ పట్టుకొని మళ్ళీ పైకొచ్చాననమాట. అంతలోపు అక్క సగం వడియాలు అయితే పెట్టేసింది. నేనైతే ఇక మెల్లగా స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కదా, అందుకని మెల్లమెల్లగా వేస్తున్నాను అనమాట. చెయ్యి నాకు అంత బాగా తిరుగుతలేదు, కొంచెం స్లో అయినా పర్లేదు, ఇక పెడదాంలే స్టార్ట్ చేసాంగా అన్నట్టు ఇక నేను అక్కతో మాట్లాడుకుంటూ ఇలా వడియాలు అయితే పెడుతున్నాను. మరి మీరెప్పుడైనా వడియాలు పెట్టారా లేదా? కామెంట్ చేయండి. మేమైతే మస్తు నవ్వుకున్నాం అనమాట, ముచ్చట్లు పెట్టుకుంటూ ఇలా వడియాలు పెడుతున్నాము. ఈ అక్క చూసారా అసలు ఎంత ఫాస్ట్ గా వడియాలు పెడుతుందో. ఈ అక్కది వడియాలు పెట్టడం అయిపోయిన తర్వాత నాకైతే ఇక్కడ హెల్ప్ చేస్తుంది అనమాట. నేను అక్క ఇద్దరం కలిసి వడియాలు పెడుతున్నాము. ఇక్కడ నా లక్కీ తల్లి చూడండి, ఆ చెప్పుల స్టాండ్ దగ్గర చెప్పులతోని సీజర్లతోని అసలు ఎట్లా ఆడుకుంటుందో ఆమె. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ అనమాట, ఇప్పటిదైతే కాదు. నేను లాస్ట్ ఇయర్ పోస్ట్ చేయలేదు, అప్పుడైతే నా లక్కీ తల్లి చాలా చిన్నగా ఉండే.
అప్పుడు ఆమెకు 1½ ఇయర్ ఏమో ఉండే అనమాట. అంత చిన్నగుండే. ఇగ ఫైనల్‌గా వడియాలైతే పెట్టేసాము. అయిపోయింది. నేను చెప్పానా ఎండొచ్చేస్తదేమో అని, బాగా ఎండొచ్చేసిందనమాట. ఫైనల్‌గా ఈ లాస్ట్ ఇయర్ వీడియో ఎలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? మరి ఉంటాను. బాయ్ బాయ్.